ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మేము వారం రోజుల నుండి వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్నాం. అన్ని పార్టీలు మా దగ్గర ఓట్లు దండుకొని మాకు ఉన్న బాధని అర్థం చేసుకుంటలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాలలో నాశనం కావాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కుట్ర పన్నుతున్నాయి. మాల మాదిగ సోదరులను విడదీసి అప్పటి దొరల పాలన తేవాలని చూస్తున్నారు. రాజకీయ పరంగా మాల మాదిగలు ఎదుగుతారని విభజన అంశాన్ని లేవనెత్తారు. దీనిని కామారెడ్డి జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. కోర్టు తీర్పును వెనక్కు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించారు. కన్వీనర్ మీసాల సత్యం, రాజాలింగం, ఆర్వజన్, సెక్రటరీ ఎడ్ల రాజు, సుధాకర్, క్యాషియర్ తలారి బాలరాజ్, మాలా మహనాడు జిల్లా అధ్యక్షులు కంకణాల రమేష్, కొకనేశ్వర్, పెరుమాళ్ల రాజనరసింహులు, గోను గోకుల లింగం, బల్లిగడ్డ కృష్ణ, దెబ్బటి నాగరాజు, మీసాల భూపతిరాజ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని విడదీసి ఓసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చి దాన్ని ఇష్యూ చేయకుండా మగ్గిపుచ్చాలని మమ్ముల విడదీసి ఈ నాటకం ఆడుతున్నావు. అక్కడ ఉన్న సుప్రీంకోర్టు జడ్జిలను, హైకోర్టు జడ్జిలను నీ జేబులో పెట్టుకొని నువ్వు చెప్పినట్టుగా ఆడాడిపిస్తున్నావు. ఐఏఎస్లను, ఐపీఎస్లను అందరినీ నీ చెప్పు చేతిలో పెట్టుకొని ఆడాడిపిస్తున్నావు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. ఆల్రెడీ ఇంతకుముందు రిజల్ట్ తెలిసింది. ఆల్రెడీ నీకు వేరే పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా ఈసారి నువ్వు పార్టీని నిలుపుకోలేని పరిస్థితి. వచ్చే ఎలక్షన్లో ఇలానే చేస్తే రకరకాలుగా నీ ఫలితాన్ని మేము ఓట్ల రూపంలో మీకు చూపిస్తాము. వచ్చే ఎలక్షన్లో మీకు ఎలాంటి పార్టీ అధికారం రాకుండా చూస్తాము. మమ్మల్ని విడదీస్తే మాత్రం బాగుంటుంది. ఎస్సీలను ఎప్పుడైనా సరే కలిసిన అన్నంలో కలిసిన వాళ్ళని విడదం సబబు కాదు. ఏ పార్టీ అయినా సరే, అది లోకల్ మన స్టేట్ పార్టీ అయినా సరే, సెంట్రల్ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తే ఆ పార్టీలను భూస్థాపితం చేస్తామని మాల సోదరులు అందరం కలిసికట్టుగా ఉండి అవసరమైతే రాజధాని ముట్టడి కానీ లేదా అసెంబ్లీ ముట్టడి కానీ ఏదైనా సరే కంపల్సరీ ఐకమత్యంతో కార్యక్రమం చేపడతామని కోరుకుంటున్నాను. పెరుమల రాజనరసింహులు, ఏఎస్సీ కో కన్వీనర్. కామారెడ్డి ఆర్డీఓ గారికి మరి ఎస్సీ మాల వ్యతిరేక కమిటీ తరఫున జియాక్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరంలో మరి ఏబీసీ చేయడం వల్ల మాలలకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మాలలకు ఏబీసీడీ చేసి అన్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కుట్ర పన్ని ఓట్లు చేయడానికి చూస్తున్నారు. అన్నదమ్ములా కలిసిన మేము అందరినీ విడదీయడానికి ప్లాన్ చేసిన కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే విన్నపిస్తున్నాం. ఏబీసీడీ వర్గీకరణ అనేది తీసేస్తే రేపు ఉన్నటువంటి మాల మాదిగలు ఉపకులాలన్నీ కలిసి ఉంటాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఒకవేళ తీసేయకపోతే తక్షణమే మేము ఉద్యమ కార్యాచరణ అనేది ప్రకటిస్తాం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటివి చేసినా, ఏం చేసినా మరి మేము ఖచ్చితంగా గల్లీలో కానీ ఢిల్లీలో కానీ మరి అవసరమైతే ఏదైనా వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తున్నాం. ఖచ్చితంగా ఇస్తాం కూడా. 11 తారీఖు నాడు ధర్నా కూడా చేస్తాం. మరి ఈరోజు ఆర్డీఓ ద్వారా మరి కలెక్టర్ గారికి ఇవ్వడం, తర్వాత ఇచ్చిన తర్వాత ధర్నా చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో మాలల పైన అణచివేత పట్నం అది మానుకోవాలని కోరుకుంటున్నాం. ఒకవేళ నిజంగానే ఎంపీటీసీలు, సర్పంచుల ఎలక్షన్లలో గల్లీలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క తరఫున ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఎదుర్కొంటాం, వాళ్ళని దిగ్బంధం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా దిగ్బంధమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దిగ్బంధం చేస్తాం, అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇట్లు సంగిరాజలింగం, జేసీ జాక్ కన్వీనర్, కామారెడ్డి. అదేవిధంగా 10 తారీఖు నాడు ఢిల్లీలో ధర్నా ఉంది. దాన్ని పెద్ద సంఖ్యలో వెళ్ళి విజయవంతం చేయాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ కొంతమంది నష్టలేరు. ఇది ఉద్యోగం చేసేసి పోరాటానికి పెద్దగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. పెద్ద మొత్తంలో ర్యాలీతోటి కానీ, కలెక్టర్ ముట్టడి కానీ, వేరే ఇంకా ప్రోగ్రామ్స్ మొత్తం చేస్తాము.
మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఉపసంహరించుకోవాలి. మా అన్నదమ్ములో ఉన్న ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టిన రకంగా ఉన్నాయి ఇవన్నీ. కానీ దీన్ని కొంచెం ఆలోచన చేసి సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ అన్ని ఆలోచన చేసి దీని తీర్పు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దేశ తరఫున కోరుకుంటాను. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేయాలని ఆలోచన విరమించుకోవాలని ఈరోజు మన ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, ఒక ప్రధానమంత్రి ఇచ్చిన తీర్పు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇది పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత దాన్ని ఒక చట్టంలాగా తయారు చేయాలి. అలా చట్టం లేకుండా నువ్వు ఇవ్వడం అంటే ఇది ఒక రాజకీయ కుట్రలో ఒక పని. కాబట్టి వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది, ఈ ఓటు బ్యాంకింగ్ కోసమే వర్గీకరణ అంశాన్ని తెరపైకి లేపి మాలమాదిగ మధ్యలో చిచ్చు పెట్టాలని ఆలోచిస్తున్నారు. మీడియా ద్వారా నేను నరేంద్ర మోడీకి ఖబర్దార్ తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్గీకరణ చేసుకోవాలని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి కూడా మేము ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మీకు ఒకటే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో మాలల పాత్ర లేదా? మీకు మొన్న ఈ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మాలలు కనిపించలేదా? మాలల ఓటు బ్యాంక్ కనిపించలేదా? మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. మేము కూడా దీని మీద సుప్రీంకోర్టులో మళ్ళా రివ్యూ పిటిషన్ వేస్తున్నాము. కాబట్టి అన్ని మాల సంఘాలు ఏకమై ఢిల్లీలో 8, 9, 10 తేదీల్లో జంతర్ మధ్య నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు కొట్టివేసేదాకా మా ఉద్యమం అనేది ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకుంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీకు మాలలంటే ఏంటనేది మా సత్తా చూపించవలసిన అవసరం ఉంది. ఇక్కడైనా మాలలందరూ మేల్కొని మనం ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పటికైనా మనము ఒక తాటిపై నిలబడి మనమందరము ఉద్యమించి మన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎడ్లరాజు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఎస్సీ మాలల జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీఓ గారికి మొన్న జరిగిన ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును రిటర్న్ తీసేసుకోవాలని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో మేము మినిమం ఒక 4-5 డేస్ నుంచి 5-6 రోజుల నుంచి మేము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. కానీ మీరు ఏదైతే పొలిటికల్ లీడర్లు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా కానీ ఎలక్షన్లో మీరు ఓట్లప్పుడు ప్రతి గడపకు మా మాలిన్యాలకు కూడా మీరు వచ్చిండ్రు, ఓట్లు అడిగిండ్రు, మేము కూడా ఓట్లు వేసాము, ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ నెక్స్ట్ వచ్చే సర్పంచ్లకు జెడ్పీటీసీలకు ప్రతి ఒక్క ఓటు కూడా మేము అవసరం ఉన్నాము. కానీ ఈరోజు మాకున్న బాధను మీరు అధికారులు ఎందుకు పంచుకుంటలేరు అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. రేపు ఒకవేళ మీరు ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణను ఆపడానికి మీరు మాకు సపోర్ట్ చేయకపోతే రేపు ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రతి గ్రామాల్లో తిరగనివ్వకుండా మేము కంపల్సరీ కాపరగా ఉండి మిమ్మల్ని వెంబడవాడి కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు ఏ కేసులు పెట్టుకున్నా ఏం చేసుకున్నా భయపడే అవసరమే లేదు. కేసులు చూసినాయి తెలంగాణ ఉద్యమంలో, అరెస్ట్ అయిన దెబ్బతిన అన్నీ చూసినవి. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు సపోర్ట్ చేస్తారా చెయ్యాలా? ఇలా మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా ఒక మాటగా నేను కూడా సపోర్ట్ చేస్తున్నా అని మోడీ గారికే చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు. అంటే మాలం నాశనం కావాలి అన్న ఆలోచనతో వీళ్ళ ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎస్సీ మాదిగ వేరు మాల వేరు చేసి వీళ్ళిద్దరిని విడదీస్తే వాళ్ళ బలం కోల్పోతే అప్పుడు మనం ఏదైనా ఆడుకోవచ్చు అన్న ఆలోచనతో అప్పట్లో జరిగిన దొరల పరిపాలన మళ్ళీ తీసుకురాబోతున్నారు. ఇది మా మిత్రులు మాల సోదరులు కానీ మాదిగ సోదరులు కానీ అర్థమైతలేదు. రేపు పొద్దున మనం కొట్టుకుంటే నిన్ను కొట్టిన నేను రాను, నన్ను కొట్టిన నువ్వు రావు, ఆ పరిస్థితిలో చేసి మళ్ళీ రాజ్యాధికారం మీద వాళ్ళే ఉంటారు. ఏదైతే అంబేద్కర్ గారు పొలిటికల్ ఈజ్ ద మాస్టర్ కీ అన్నాడో, పొలిటికల్ మనం ఎదగాలన్నాడో ఆ ఎదుగుతామన్న ఆలోచనతో ముందు వస్తూ మనకు ఈ విభజన ఇప్పుడే చేసేస్తున్నారు. కాబట్టి మిత్రులారా దయచేసి ఇళ్ళలో కూర్చుండి టీవీలు చూసి
చూస్తున్నారు. కనీసం మీరు బయటకు వచ్చి మీరు ఒక మాట మీరు అన్న మేము ఉన్నాము, నేను కూడా ఒక జాతి, నాది కూడా ఒక బాల జాతి, నా పిల్లలకు నా భవిష్యత్తు కూడా ఇది ఒక మార్గం, నేను కూడా పోరాడతా అని స్వచ్ఛందంగా వచ్చి కామారెడ్డికి రండి, అందరం మనలో ఉన్నారు, మేము కూడా మా వయసు కూడా మా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కాబట్టి మా భవిష్యత్ తరాలకు మనం ఒక ఆదర్శంగా నిలుద్దామన్న ఆలోచనతో మేము ఈ ఉద్యమం చేపడుతున్నాము. కాబట్టి అందరు ఆశీర్వాదం ఉంటేనే ఏదైనా మనం ఢిల్లీకి కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడడానికి మాకు ధైర్యం వస్తుంది. మీరు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని మీరు బయటకు గ్రామం నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రతి ఒక్కరు వాయిస్ ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలకు ముఖ్యంగా లీడర్లకు మాత్రం కంపల్సరీ చెప్తున్నాము. మీరు అప్పుడు ఓట్లకైతే ఏ విధంగా వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు బాధప్తా వచ్చి మేము వర్గీకరణ వద్దు అంటున్నాం, ఎందుకు అని మాత్రం ఒకసారి మాట్లాడుతున్నారు కదా మీరు, ఎందుకని మేము చెప్తాం సమాధానం దానికి. అది లేదు కానీ మీరు తప్పదాకా మాకు అవసరం లేనప్పుడు ఏదో సీర ప్యాకెట్ సారా ప్యాకెట్ వేస్తే ఓటేస్తారని మీరు అదే ఆలోచనలో ఉండి మీరు ఒక్కరు కూడా మమ్మల్ని ఇప్పటికీ పలకరించకపోవడం కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా గొంతు ఒక మాట వాళ్ళు కూడా మాట్లాడేది వాస్తవాన్ని అన్న మాట కూడా వస్తలేదు. కాబట్టి పొలిటికల్ లీడర్లకు ఎవరికైనా ఇది వర్గీకరణ ఆపేయకపోతే వచ్చే ముందు చాలా తీవ్రంగా ఉద్యమాలు ఉంటాయి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అందరికీ జై భీమ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను ఒకటే విన్నవిస్తున్నాను. అయ్యా మోడీ గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలని మేము ఉద్యమాలు చేస్తుంటే మీరు మాలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులైనటువంటి మాదిగలను వర్గీకరణ పేరుతోటి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మీరు మీ అభివృద్ధి అనేది ఏ చెంతకు కూడా మాకు కనిపించడం లేదు. ఎందుకంటే మీరేమన్నా అంటే రామ మందిరం అంటారు, మసీదులు కూడా కొడతాం, గుళ్ళు దవ్వుదాం, శివాలు వెళ్తే మెయ్యి, శవాలు వెళ్తే ముస్లింలై అనే మాటలు తప్ప మీకు దేశాభివృద్ధి గురించి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఒక విద్యార్థులకు సంబంధించి విశ్వవిద్యాలయం కానీ లేదా యూనివర్సిటీలు కానీ ఇంకా మెడికల్ వైద్యం సంబంధించి ఉన్నత వైద్యం అందించడానికి ఎలాంటి కార్పొరేట్ హాస్పిటల్ను తలదన్నే రీతిగా దేశంలో ఎక్కడ కూడా హాస్పిటల్లో కట్టే ప్రయత్నాలు ఎలాంటివి లేవు. కేవలం మీ లోపల ఉన్నదంతా కులాన్ని విడగొట్టడం, మతాలను చిచ్చుపెట్టడం, దీనికి తప్ప మీ ప్రభుత్వం దేనికి పనికిరాదని కూడా మేము విన్నవిస్తున్నాము. ఒకవేళ మీరు వర్గీకరణ చేసినట్టయితే ఖచ్చితంగా మీ దిష్టి బొమ్మలు, మీ ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలు ఖచ్చితంగా జిల్లా కేంద్రంలో తగలబెడతాము. వర్గీకరణ ఖచ్చితంగా మా ప్రాణాలను అడ్డుపెట్టినా కానీ వర్గీకరణను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము. సుధాకర్ కామారెడ్డి.